హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి కొబ్బరి పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీ అండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పచ్చడిని చేసుకుని తింటే చలువ చేసి హాయిగా ఉంటుంది. ఈ పచ్చడిని చేయడం పెద్ద కష్టమేమి కాదండి. 5 నిమిషాల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నా లేదంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడిని చేసుకోవచ్చు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని చేసే విధానం చూసేద్దాం. ఈ కొబ్బరి పెరుగు పచ్చడిని చేయడానికి ఒక మిక్సర్ జార్లోకి 1 కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరికాయని పగలగొట్టి ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇక్కడ నేను లేత కొబ్బరికాయ ముక్కలు తీసుకుంటున్నాను. మీరు ముదిరిన కాయనైనా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేత కొబ్బరి ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఇలా బాగా మెత్తగా తురుము అనేది వచ్చిందండి. అదే మీరు ముదిరిన కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నట్టయితే తురుము అనేది పొడిగా వస్తుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని వేసుకుని బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా విస్కర్తో కానీ కవ్వంతో కానీ బాగా మిక్స్ చేయండి. ఈ పచ్చడికి పెరుగు కమ్మగా ఉండాలి. పులుపుగా ఉన్న పెరుగు తీసుకోకూడదు. దానివల్ల పచ్చడి రుచి అనేది పాడవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకుని ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అదేవిధంగా చిన్న ముక్కలుగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికి ఇప్పుడు తాలింపుని పెట్టుకుందాం. దానికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేశాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 మినిట్ వేయించిన తర్వాత 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం తురుముని వేసుకుని పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడిని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మొదటిసారి తిన్నవారు ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.